హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఫేర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో అయితే నేను మా మిద్ది మీద ఉన్నాను అనమాట. అండ్ మంచిగా ఒక్కదాన్ని కూర్చొని జస్ట్ చిల్ అవుదామని పైకి వచ్చాను. వెయిట్, ఇది ఓపెన్ చేసుకుని బ్యాక్ వస్తా. అలా ఉంటాయి అనమాట. మన పర్లేదు ఇట్లా ఈ చేతిలో తీసుకుందాం అనుకుంటే అంత స్పీడ్ అవసరమా? అదేమో చూడండి, నేను ఇక్కడ విసిరితే అదేమో అక్కడ పడ్డది. సో ఏమో మా ఊర్లో ఏదో పెళ్ళి జరుగుతుంది. సో మా ఇంటి ముందు టెంట్ స్టార్ట్ అయిందనమాట. ఇట్లా అని చెప్పి చాలా దూరంకి వేశారు. అండ్ అదేంటంటే ఈ స్కూల్ బస్సెస్, ఆ ఎద్దుల బండ్లు ఏవి లోపలికి వెళ్ళలేవు. సో అదే ఇట్లా ఏదో అవుతుందని చూస్తాను. సో ఫ్రెండ్స్, చాలా యుద్ధాలు చేశాక, అన్ని త్యాగాలు చేశాక, అన్నీ చేశాక నా చేతి బాగా ఎర్రగైపోయింది. దాని తర్వాత సక్సెస్ఫుల్గా క్యాప్ ఓపెన్ అయింది. ఈ స్పూన్ తోటి సమ్ ట్యాబ్లెట్ ఇట్లా ఎడ్జ్ ఉంటుందో దాంతో చేశాను. సో ఓపెన్ అయింది. సో మా చెల్లెల వల్ల కూడా కొంచెం ఓపెన్ అయింది కాబట్టి ఫస్ట్ మళ్ళీ నేను మూత పెట్టినాక రేపు మొత్తం తాగుతావనా? లేదులే, ఇప్పుడు మా చెల్లెలకి ఇస్తాను. ఎక్కువైపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కిందకి వెళ్ళి గులాబ్ జామున్ వేస్తాను. సో ఫ్రెండ్స్, కొంచెం క్యాప్ తర్వాత మళ్ళీ పైకి వచ్చేస్తాను అనమాట. అది కూడా విత్ గులాబ్ జామ్. అండ్ నాకు ఎంత ఇష్టమైన గులాబ్ జామ్. సో ఏంటంటే నేను ఎక్కువ మోస్ట్లీ పైనే ఉంటానని మీరు అనుకుండొచ్చు. కాకపోతే నాకు ఏంటంటే నాకు పీస్ఫుల్గా నేను ఒక్కదాన్ని ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయగలుగుతాను అండ్ ఐ కెన్ డూ. సో అయితే గులాబ్ జామ్ తింటూ మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే మేము పగిరికి వెళ్ళేసి వచ్చామన్నమాట నిన్ననే. ఆ వీడియో మీకు తొందరలోనే రాబోతుంది. ఎందుకంటే ఆ వీడియో దాదాపు ఒక 1 అవర్ వీడియో ఉంది. దాన్ని అంతా ఎడిట్ చేయాలి. సో చాలా చాలా పెద్ద ప్రాసెస్. నేను ఎడిట్ చేయాల్సిన ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ నాకు చాలా ఏమంటారు చాలా 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 ఎక్కువ క్లిప్స్ ఉన్నాయి దానికి. సో కొంచెం టైం పడుతుంది. ఎంత లేట్ అయినా కూడా మీ ముందు కంపల్సరీ చూస్తాను. తొందరగా తాగడానికి ఐ విల్ ట్రై మై మోస్ట్. అండ్ రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, అంటే మేము ఊరికి వెళ్ళాల్సిన రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం ఏదో తెలియని బాధలా ఉందన్నమాట. మా అమ్మమ్మని వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో మీకు ఇక్కడ ఊర్లలో ఏంటంటే కార్ సౌండ్ ఏ సౌండ్ కన్నా ఎక్కువగా మనకు బర్డ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకు చాలా వినిపిస్తూనే ఉంది. అండ్ క్లైమేట్ అయితే బాగుంది, వెదర్ కనిపిస్తుంది. అంటే మంచి క్లౌడీగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. క్లౌడీగా ఉండడం. సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన లంచ్ టాటా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.